నా దగ్గర ఇప్పుడు కొంచెం మనీ ఉంది, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేసుకుని డౌన్ ద లైన్ 5 to 10 years లో మ్యాసివ్ గా గ్రో అయ్యే ఒక ప్లేస్ చెప్పు అంటే వికారాబాద్ ఈజ్ ద పర్ఫెక్ట్ చాయిస్. ఎందుకు వికారాబాద్ అంటే, ఫస్ట్ ఏ ప్లేస్ లో అయినా మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే మేజర్ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. నువ్వు గత 5 to 10 years గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఏదైనా డెవలప్ అయిందో లేదో చెక్ చేయి. నేషనల్ హైవే 163 వచ్చింది, రీజనల్ రింగ్ రోడ్ యాక్సెస్ పెరిగింది, మెగా ఇంజనీరింగ్ వల్ల ఒక లావిష్ ఇంటర్నేషనల్ హోటల్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, వీల్ ఆఫ్ రేడార్ స్టేషన్ వచ్చింది. సో చుట్టూ చాలా రకాల ప్రాజెక్ట్స్ వచ్చినాయి. సెకండ్ పాయింట్ ఎకనామిక్ గ్రోత్. ఇప్పుడు చెప్పిన ఈ ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వీటి అన్నిటి వల్ల జాబ్ ఆపర్చునిటీస్ అక్కడ క్రియేట్ అవుతాయి, ఆటోమేటిక్గా చిన్న చిన్న బిజినెసెస్ డెవలప్ అవుతాయి, దీనివల్ల ఒక ఎకానమీ క్రియేట్ అవుతుంది. అండ్ థర్డ్ పాయింట్ కనెక్టివిటీ. సిటీకి జస్ట్ 40 to 45 minutes డిస్టెన్స్లో ఉన్నది బికాస్ ఆఫ్ దిస్ నేషనల్ హైవే. అండ్ లాస్ట్ వన్ లివబిలిటీ ఫ్యాక్టర్స్. అంటే మనం ఉండడానికి కావాల్సిన డే టు డే నెసెసరీస్ అన్నీ అక్కడ ఉన్నాయా. కాలేజెస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ కాలేజెస్, మెడికల్ కాలేజెస్, హాస్పిటల్స్, స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్ చాలా ఉన్నాయి. అండ్ వీటన్నిటితో పాటు అక్కడ ఉండే ఇంకొక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే నేచర్. వికారాబాద్ హిల్స్కి ఆల్మోస్ట్ క్లోజ్గా ఉండడం వల్ల నేచర్ కూడా ఉంటుంది, ఒక క్వాలిటీ ఎయిర్ ఉంటుంది. సో వికారాబాద్ ఇస్ ద నెక్స్ట్ బిగ్ థింగ్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే 100% మంచి అప్రిషియేషన్